శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 62వ శ్లోకం. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి. ఇందులోనండి చక్కటి పోలికిస్తున్నారండి. చూడండి, ఈ వ్యవహారంలో లోకంలో తల్లి పసిపిల్లవాడిని ఏ విధంగా సాకుతుంది, ఎంత సంరక్షణ చేస్తుంది, ఆ పసిపిల్లవాడిని ఎత్తుకుని ఎంత పొంగిపోతూ ఉంటుంది, వాడికి ఎలా పాల్పడుతుంది, అవన్నీ మనకు తెలుసు కదండి. అలాగటి ఇక్కడ కూడా భక్తి జనని భక్తార్భకం రక్షతి. భక్తి అనేటువంటి తల్లి భక్తుని ఏ విధంగా రక్షిస్తుంది, ఏ విధంగా సాకుతుంది అని మామూలుగా మనకు తెలిసిన తల్లి పిల్లాన్ని ఏ విధంగా సాకుతుందో భక్తి అనే తల్లి భక్తుని ఏ విధంగా సాకుతుంది అని చక్కటి పోలికతోటి ఈ శ్లోకం మనకి చెప్తూ భక్తి ఏ విధంగా పెంపొందించుకోవాలో అనే సందేశం మనకి ఇక్కడ ఇస్తున్నారు. అదొక్కసారి మనం ముందు ప్రతిపదార్థంలో అంతా కూడా చూద్దాం ఒకసారి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం. చూడండి, పసిపిల్లవాడిని చూడగానే మన లోకంలో తల్లికి సహజమైనటువంటి మాతృప్రేమ ఉప్పొంగిపోతుంది. వాడిని అంటే దగ్గరికి తీసుకుంటుంది, అక్కుని చేర్చుకుంటుంది, హత్తుకుంటుంది. ఆ స్పర్శకి శిశువుకి ఒళ్ళు పులకరిస్తుంది కదండి. తల్లి కూడా ఆనంద భాష్పాలు జాలువారుతాయి. అలాగే భక్తి కూడా భక్తునికి పరవశం వచ్చినప్పుడు ఆ భక్తుడి కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు వచ్చేటట్లు చేస్తుంది అనమాట. అంటే ఆ భక్తిలో పరాకాష్ఠకు వస్తే భక్తుడు కూడా ఆనంద భాష్పాలు వచ్చేస్తాయి అన్నమాట. తల్లి శిశువుని స్నానం చేయిస్తూ ఉంటుంది కదండి. భక్తి కూడా భక్తుడిని పరవశుణ్ణి చేసి ఆనంద భాష్పాలనే నీళ్లతోటి స్నానం చేయిస్తుంది అండి. అది దీనిలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పోలికండి ఇది. అలాగే చూడండి, తల్లి ఒడిలో ఉన్నటువంటి స్పర్శకు శిశువుకి ఏదో రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. వాడు ఎంత బాధ ఉన్నా ఎన్ని కష్టాలన్నీ ఒక్కసారి వాడు మర్చిపోతాడు. అంతవరకు ఏడుస్తున్నవాడు ఆ ఏడుపంతా మానేస్తాడు ఒక్కసారి, వెంటనే వాడు నవ్వుతాడు వాడు. అలాగే ఒక విధమైనటువంటి హాయి కూడా వాడికి చేకూరుతూ ఉంటుంది కదా. అలాగే భక్తి భక్తుణ్ణి పరవశుణ్ణి చేసి వాళ్ళు తెలియనటువంటి హాయిని చేకూరుస్తుంది అనమాట. ఆ భక్తుడు కూడా అలా పారవశ్యంలో ఉండిపోతాడు అనమాట. అది చెప్తున్నారు చూసారు, అంత చక్కటి మాట. ఆనందాశ్రుభిరాతనోతి పులకం అన్న మాటలో ఎంత భావన చూపించారో చూడండి. తర్వాత నైర్మల్యతశ్చాదనం. తల్లి ఏం చేస్తుందండి, కీటకాలు అవి కొట్టకుండా, చలి బాధించకుండా, పురుగు పుట్ట రాకుండా హాయిగా నిద్ర సుఖాన్ని పొందడం కోసం వాడిని మెత్తని పొత్తిళ్లలో చేర్చి తర్వాత మెత్తటి వస్త్రాన్ని కూడా కప్పి హృదయానికి హత్తుకుని పడుకోబెడుతుంది కదా. అలాగే భక్తి కూడా భక్తుడికి ఏం చేస్తుందంటేట పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి సాత్విక భావాలను కలగజేసి ఆ మనస్సులో మాలిన్యాన్ని తొలగించి చిత్తశుద్ధిని కలిగిస్తుందండి. అదే ఇక్కడ నైర్మల్యతశ్చాదనం. చాదనం అంటే కప్పడం అన్నమాట. అది ఆ విధంగా చేస్తుందంటే. తర్వాత వాచా శంఖముఖస్థితశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై. ఇందులో అద్భుతమైన పోలిక చెప్పారండి. ఇందులో తల్లి ఏం చేస్తుందండి, మామూలుగాను ఓ ఉగ్గు గిన్నె ఉంటుంది చూడండి, ఒక శంఖం లాంటి ఉగ్గు గిన్నె ఉంటుంది, వెండి గిన్నెలో ఆవు పాలు బట్టి ఓ గిన్నెలోంచి పాలు తీసుకుని ఆ గిన్నెలోంచి కొంచెం కొంచెం పోసి ఆ శిశువు యొక్క పొట్ట నింపుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మొత్తం అన్ని పాలు ఒకసారి పోసిస్తే బుల్లి పొట్టలో వాడు తాగలేడు కదండి, అని కొంచెం 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 పోస్తూ ఉంటుంది. అలాగేట భక్తి కూడా భక్తుని చేత పూజలు అర్చనలు ఇవన్నీ చేయించి శివ చరిత్ర అనేటువంటి స్తోత్రాలను కూడా చదివింపజేసి శంఖమధ్య స్థితం తోయం అంటూ తీర్థ స్వీకార మంత్రాన్ని కూడా చెప్పి తీర్థాన్ని తాగిస్తుంది. అదే ఇక్కడ చూసారా, జఠరా పూర్తిం చరిత్రామృతై. శివ చరిత్రని అమృతం అనేటువంటి పాలనమును ఆ భక్తి అనేటువంటి తల్లి పోస్తుంది అండి. అది అలా పోయడంతో అనమాట వీడి భక్తుడి కడుపు కూడా ఆ భక్తితో నిండిపోతుంది. అక్కడ పిల్లవాడి కడుపు ఏమో నెమ్మదిగా పోస్తుంటే వాడి కడుపు కూడా చక్కగా నిండిపోతుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి, వేదవాకులన్నీ ఒకసారి ముందుగా చెప్పేస్తే వాడికి ఏం పడుతుంది అనుకని కొంచెం 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 ముందు పూజ అర్చన ధ్యానం ఇవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. అది ఇక్కడ చక్కగా చెప్తున్నారు సరే. తర్వాత ఏం చేస్తుందండి,
రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం. మామూలుగా తల్లి ఏం చేస్తుంది, శిశువు ఏమో భయపడతాడని చెప్పేసి వాడి ఉలిక్కి పడి కలవరిస్తాడేమో అని, కలవించినప్పటికీ కూడా మధ్య నిద్రలో కలత చెందినా సరే వెళ్ళి తల్లి ఏం చేస్తుంది వాడికి రుద్రాక్షలతోటి లేకపోతే భస్మధారణ అంటే విభూతి అది చేసి వాడికేమో శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది. వాడికి ఏం చేస్తుంటే రుద్రాక్షమాలు తీసుకెళ్ళి వాడి ఒంటి మీద తగిలిస్తుంది, లేకపోతే భస్మం పెడుతుంది, లేకపోతే చక్కగా బొట్టు కాటుకో ఏదో పెడుతుంది, చేసి వాడికి శరీరానికి రక్షణ అది కలిగించి వాడికేమో ఎటువంటి భయం అది లేకుండా వాడు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే రుద్రాక్షలు భస్మం అయినటువంటి చూసినట్టు భయాన్ని ఇప్పుడు కూడా దూరం చేస్తాయి కదండి, అవి సాక్షాత్తు శివస్వరూపం కదా. అందుకని చెప్పేసి మన తల్లందరూ కూడా నమ్మి మనందరికీ కూడా చేసిందే కదా తల్లందరూ కూడాను ఆ రుద్రాక్షలు ఒంటి మీద చేసి తర్వాత ఏమో భస్మధారణ చేయించి అలా చేస్తుంటారు. అలాగే భక్తి కూడా భక్తుని చేత ఏం చేస్తుందంటేట రుద్రాక్షను ధరింపజేస్తుంటా, విభూతిని ధరించేటట్లు చేస్తున్నా. అంటే ఏంటి, వాడికి భక్తి అనేటువంటి కలిగిందంటే సహజంగా ఆ భక్తుడు వాడికి వాడే ఓ రుద్రాక్ష ధరించుకుని భస్మధారణ చేసి కుంకుమ ధారణ చేసి వాడమ్మట వాడే భక్తుడు చూడగానే భక్తుడు నింపించేట్టు కనబడతాడు అనమాట. భక్తి అనే తల్లి వాడి చేతవన్నీ కూడా చేయించేసి వాడి శరీరాన్ని కూడా అలాగా రక్షిస్తూ ఉంటుంది అండి. అది అక్కడ అనమాట. రుద్రాక్షై భసితేన దేవ వపుషో రక్షాం అని చెప్పారు. తర్వాత ఇంకో చక్కటి పోలిగా చెప్తున్నారని, భవద్భావన పర్యంకే వినివేశ్య. తల్లి ఏం చేస్తుందంటే ఉయ్యాల్లో పడుకోబెడుతుంది, పాటలు చక్కటి పాటలు పాడుతూ ఉంటుంది. తనకి పాటలు వచ్చినా రాగం వచ్చినా గొంతు బాగున్నా లేకపోయినా తల్లి ఏ పాట పాడినా సరే శిశువు పరవశంలో వాడు వింటాడు. వాడు ఇంకోళ్ళు ఎవరైనా వచ్చి పడితే ఆ తల్లి పాడడం అనేది తెలిసిపోతే ఏడుస్తాడు వాడు వెంటనే. అందుకని తల్లి వాడు సంగీతం వచ్చినా మంచి మంచి ఆ పాటలు పాడుతుంది, లేదంటే తనకు వచ్చినటువంటి ఏదో రాగంతో ఇష్టం వచ్చినట్టుగా ఏ పాట పాడినప్పుడు కూడా ఆ శిశువు ఏమోను శుభ్రంగా చేసి ఆ ఉయ్యాలు ఊపుతుంటే వాడు అలా హాయిగా పడుకుంటూ పోతాడు, నిద్రపోతుంటాడు. అప్పుడు తన తన పని చూసుకుంటుంది అనమాట. అలాగే భక్తి కూడా భక్తుడిని ఏం చేస్తుందంటే శివధ్యానం అనే ఉయ్యాల్లో పడుకోబెట్టి మనస్సు లీనం చేసేస్తుందండి. ఏం పోలికండి నిజంగా అన్నది. ఈ విధంగా తల్లి శిశువుని లాలించి పాలించి పోషించి రక్షించినట్లుగా భక్తి అనేటువంటి తల్లి కూడా భక్తుని ఆదుకుని ఆదరించి అన్ని విధాలు రక్షిస్తుందట అండి. అందుకని శిశువుకి తల్లి పాలన లాలన ఎంత అవసరమో భక్తుని కూడా భక్తి కూడా అంతే అవసరం అని శంకర్లు చక్కటి సందేశం అండి. ఎంత అద్భుతమైన సందేశం ఇచ్చారండి నిజంగా ఈ శ్లోకంలో. అసలు చూస్తున్న లోక వ్యవహారంలో ఇవన్నీ మనకు తెలిసినవే కదండి, ఇవన్నీ కూడా అదే మనకి ఇక్కడ మనకు చూపించారు ఈ శ్లోకంలో అది. అందుకని ఆ శ్లోకం ఒక్కసారి మళ్ళీ చదువుకొని శంకర్లకు ఒకసారి నమస్కారం చేసుకుందామండి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి. అలాగా మనం కూడా ఆ భక్తి అనేటువంటి తల్లిని మనం నమ్ముకుని మనం కూడా ఆ భక్తిలో పారవశ్యం పొంది ఆ శివచరిత్ర అనేటువంటి అవన్నీ కూడా మనం ఆకలింపు చేసుకుని ఆ శివస్మరణ అనేటువంటి ఉయ్యాల్లో హాయిగా మనం కూడా పడుకుంటూ ఆ శివ స్మరణతోటి ఆనందంగా శివ పారవశ్యంతో మనం ఉందాం. అటువంటి భావంలోకి మనం తీసుకెళ్ళిన శంకర భగవత్పాదులకు నమస్కరిస్తూ ఓం నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.